చాలా మంది మెడలో ఈ తులసి మాలని ధరించాలి అనుకుంటుంటారు. దీన్ని మనం కంటి మాల అంటాం. కానీ దీని గురించి సరైన ఇన్ఫర్మేషన్ లేక కన్ఫ్యూజన్ తో ఈ డౌట్ అడుగుతున్నారు. ఈ తులసిమాల ఎప్పుడు ధరించాలి, ఈ తులసిమాల వేసుకున్నప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటివి, దీనికి గురువు అవసరమా, ఇవన్నీ కూడా. సో తులసిమాల ధరించడం అనేది సాధారణ విషయం కాదండి. శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు, ఈ తులసిమాలని ధరించడం వలన సమస్త పాప ఫలితముల నుండి మనకి వెంటనే రక్షణ దొరుకుతుంది. ఈ భౌతిక మాయ నుండి వెంటనే మనం బయటపడతాం. ఈ తులసిమాలను ధరించాలి అంటే కనీసం 16 మాలలు ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి. ఒక మాలకు 108 పూసలు ఉంటాయి. 16 మాలలు చేయలేకపోయినా ఎన్ని వీలైతే అన్ని ఎక్కువ మాలలు మనం ఒక రోజులో చేసేకి ప్రయత్నించాలి. ఏ రోజుకైనా 16 మాలలు జపం చేసేకి చాలా త్వరగా మనం చేరుకోవాలి. ఎందుకంటే శ్రీల ప్రభుపాదుల వారు అంటున్నారు, 16 మాలలు రోజుకు మనం జపించలేకపోతే మనం దీక్షకు అర్హులం కాము. అలానే బయట దొరికే ఏ ఆహారమైనా కానీ మనం తీసుకోకూడదు. ఎందుకంటే ఉల్లిపాయ, వెల్లుల్లి, టీ, కాఫీ, మష్రూమ్, నాన్ వెజ్ ఇలాంటివి తీసుకుంటూ వాళ్ళు వండుతుంటారు కాబట్టి. అలానే వాళ్ళు హరే కృష్ణ మహామంత్ర జపం చేయరు కాబట్టి. ఎందుకంటే కృష్ణుడు 3వ అధ్యాయం 13వ శ్లోకంలో చెప్తున్నాడు, మనం తినే ఆహారం కృష్ణుడికి సమర్పించిన నైవేద్యం మాత్రమే అయి ఉండాలి. అది మాత్రమే ప్రసాదంగా మనం స్వీకరించాలి. అండ్ కృష్ణుడికి ఇందాక నేను చెప్పిన పదార్థాలు ఏవి కూడా నైవేద్యంగా పెట్టకూడదు. మనం తినే కృష్ణ ప్రసాదం ఈ పదార్థాలు లేకుండా స్వచ్ఛమైనదిగా అయి ఉండాలి. సింపుల్ గా చెప్పాలి అంటే ఈ పదార్థాలు లేకుండా మనము మన చేతులతో ఉండి కృష్ణుడికి నైవేద్యంగా పెట్టి మనం దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకాలు ప్రతి రోజు చదవాలి. శ్రీల ప్రభుపాదుల వారు అంటున్నారు, రోజుకు కనీసం 2 గంటలైనా ఆయన పుస్తకాలను మనం చదవాలి. వీలైతే హరే కృష్ణ మందిరంలో బ్రహ్మ ముహూర్తంలో జరిగే మంగళహారతికి మనం అటెండ్ అవ్వాలి. కుదరకపోతే అట్లీస్ట్ ఆన్లైన్ లో కండక్ట్ చేసే జప సెషన్స్ మనం అటెండ్ అవ్వాలి. భక్తులతో కలిసి మనం జపం చేసుకోవాలి. భాగవత శ్లోకంలో చెప్పబడింది, కేవలం భక్తుల సాంగత్యంతో మాత్రమే ఈ భక్తులు మనం పురోగతి చెందగలం. అన్నిటికంటే ముఖ్యమైన ఈ 4 నియమాలు ఖచ్చితంగా పాటించాలి. మాంసాహారం తినకూడదు. చికెన్, మటన్, ఫిష్, ఈవెన్ ఎగ్ కూడా. జూదం చేయకూడదు. ఈవెన్ బెట్టింగ్స్ లాంటి వాటిల్లో కూడా మనం పాల్గొనకూడదు. అక్రమ సంబంధాలు పెట్టుకోకూడదు. మత్తు పదార్థాలు తీసుకోకూడదు. సిగరెట్, డ్రగ్స్, ఆల్కహాల్ లాంటివి. ఇప్పటి వరకు చెప్పినవి మరియు ఈ 4 నియమాలు పాటిస్తూ 16 మాలలు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించే స్టేజ్ కి రావాలి. ఈ చైతన్య చరితామృత శ్లోకంలో ఇలా చెప్పబడింది, ఈ 4 నియమాలు పాటిస్తూ 16 మాలలు జపం చేసే స్టేజ్ కి మనం రాగలగాలి. అప్పుడే మనం దీక్షకు అర్హులమవుతాం. ఈ విధంగా మీరు కనీసం 6 నెలలు భక్తుల యొక్క పర్యవేక్షణలో ఇవన్నీ కూడా పాటించాలి. అప్పుడే మనము దాని యొక్క బెనిఫిట్ అనేది పొంది శ్రీల ప్రభుపాదుల వారి దగ్గర దీక్ష తీసుకునేకి అర్హులమవుతాం. సో ఈ తులసి మాల వేసుకోవడం అనేది ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అన్నమాట. తులసమ్మ చాలా పవిత్రురాలు. అలానే ఆ తులసమ్మని మనం ధరిస్తే మనం కూడా చాలా ప్యూర్ అయ్యి దీక్షకు అర్హులమవుతాం. అప్పుడే ఈ సమస్త పాపముల నుంచి బయటపడతాం. సో ఇప్పటి వరకు చెప్పినవన్నీ కూడా కరెక్ట్ గా పాటిస్తూ భక్తుల సాంగత్యంలో ఉంటూ తులసి మాలను ధరించి దీక్షకు అర్హులు అవ్వాలంటే ఈవెన్ మీరు ISKM ప్రొద్దుటూరు టెంపుల్ తో కనెక్ట్ అవ్వచ్చు. కింద ఉన్న నెంబర్ కి మెసేజ్ చేసి మా వాట్సాప్ గ్రూప్ లో మీరు జాయిన్ అవ్వచ్చు. హరే కృష్ణ.